ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో గతంలో ఒక విచిత్రమైన సన్నివేశాలు చూసేవాళ్ళం. కోర్టు సీన్లు అది కూడా. తండ్రి జడ్జి, కూతురు లేదు కొడుకు న్యాయవాదిగా ఉండడం, వాదించడం, లేదు ఇద్దరు కూడా అటు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ అన్నట్టుగా విడిపోయి వాదులాడుకోవడం ఇవన్నీ చూసేవాళ్ళం. అయితే ఇదే తరహాకి సంబంధించి ఒక సన్నివేశం ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరగడం జరిగింది. దీనికి సంబంధించిన విషయానికి వస్తే కనుక అమరావతి మీద 5 పిటిషన్లను విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు దాంట్లో ఒక పర్టిక్యులర్ కేసుకి సంబంధించి విచారణ జరుపుతూ ఉండగా చీఫ్ జస్టిస్ ఏకే బాబ్డే గారు ధర్మాసనం మీద ఉన్నారు. అయితే అమరావతి రైతులకు సంబంధించి ఈ ప్రత్యేకమైన కేసులో ప్రతివాదిగా ప్రభుత్వాన్ని చేర్చి వాళ్ళ వాదనలు వినిపిస్తుంటే అమరావతి రైతుల తరఫున జస్టిస్ బాబ్డే గారి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదించడం అనేది జరిగింది. అయితే ఈ విషయం మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఇటువంటి సంఘటన ప్రస్తుతం జరగడం యాదృశ్చికం అని, దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న విధంగా చమత్కరించడం జరిగింది బాబ్డే గారు అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు దీన్ని నేను విచారిస్తే మళ్ళీ నేను లాలూచీ పడ్డానంటారు. సో అటువంటిది సుప్రీంకోర్టుకి రాకూడదు, అటువంటి అపవాదు అన్న దాంతో దీన్ని వేరే బెంచ్కి, వేరే న్యాయమూర్తి ఉన్నటువంటి బెంచ్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడ దీనికి సంబంధించి వాదోపవాదాలు కొనసాగించండి, త్వరగా దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువరించండి అని చెప్పి బాబ్డే గారు సూచించడం జరిగింది. దాంతో అమరావతికి సంబంధించి ఒక పర్టికులర్ పిటిషన్ మీద, రైతులు వేసినటువంటి వాద్యం మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో బాబ్డే గారు కాకుండా వేరే ధర్మాసనం బెంచ్ మీద దీన్ని విచారించడం జరుగుతుంది చెప్పారు. సో మొత్తానికి మన సినిమాల్లో ఏదైతే చూస్తున్నామో తండ్రి కూతుళ్ళు జడ్జి న్యాయవాది కింద వాదించుకోవడాలు అవన్నీ ప్రస్తుతం మన కళ్ళ ముందే జరుగుతుండడంతో ప్రజలు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తండ్రి కూతుళ్ళ వాదోపవాదాలు అక్కడ చూసిన వాళ్ళు కోర్టులో చాలా రసవత్తరమైనటువంటి వాదన జరిగింది, తను వాదిస్తున్నంతసేపు జడ్జి గారు ఏం మాట్లాడలేదు, ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు, ఈ వాదనలో నేను చోటు చేసుకుంటే బాగుండదు అని చెప్పి వేరే బెంచ్కి పంపించడం ఆయన సమయస్ఫూర్తికి, ఆయన విజ్ఞతకి నిదర్శనం అని చెప్పి కొనియాడుతున్నారు.